మా ఫెమినైన్ లో చూసుకుంటే లార్జ్ సైజ్ ఉంటుంది, ఎక్సెల్ సైజ్ ఉంటుంది, డబల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉంటుంది. డబల్ ఎక్సెల్ సైజ్ ని ఎలా తయారు చేశారు అంటే స్పెషల్లీ కూడా మనకి డెలివరీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తయారు చేశారు. ఇక్కడ కంప్లీట్ గా ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్, ఇక్కడ ఫెమినైన్ కనిపిస్తుంది కదా, కింద చూడండి FDA CE ISO ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్ తో అంటే సర్టిఫికేటేషన్ తో బయటకు వచ్చింది. అలాగే మేము మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తున్నాం. 2028 అంటే ఇప్పుడు 25 లో తయారైంది అనుకోండి, 28 వరకు కూడా దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ తో సహా ఒక శానిటరీ ప్యాడ్ మార్కెట్ లోకి వచ్చింది అంటే అది ఓన్లీ ఫెమినైన్. తమిళనాడు మొత్తంలో ఉన్న దాదాపు ఒక 80-90% డాక్టర్స్ దీని మీద టెస్ట్ చేసి స్టమక్ పెయిన్, ఇచ్చింగ్, ర్యాషెస్, సర్విక్ క్యాన్సర్ ఇట్లాంటి వాటి అన్నిటి నుంచి తప్పించుకోవడానికి, ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండడానికి బెస్ట్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి అంటే ఏకకంఠంతో డాక్టర్స్ చెప్పిన ప్రోడక్ట్ ఫెమినైన్. మన తమిళనాడులో 1,00,000 వరకు లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు దీంతో. ఒక 20,000 వరకు జెంట్స్ కూడా బిజినెస్ చేస్తున్నారు. అంటే 1,20,000 డిస్ట్రిబ్యూటర్స్ తమిళనాడులో ఉన్నారు ఈ ప్రోడక్ట్. మీకు గనక దీంతో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే, యూజ్ చేయడం అనేది కామన్ గా, బిజినెస్ చేయాలి అనుకుంటే కేవలం ఒక 2,000 రూపాయలు పెట్టుబడి పెడితే చాలండి, బిజినెస్ చేసుకోవచ్చు. ఓన్లీ 2,000 తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు తమిళనాడులో దీని మీద లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2,000 రూపీస్ తో మీకు కావాల్సినటువంటి దీంట్లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, మన ప్రోడక్ట్ గురించి, ప్రోడక్ట్ డీటెయిల్స్, మన అసలు ఏం కంపెనీ అది, ఏంటి ప్రోడక్ట్ ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను. జనరల్ గా శానిటరీ ప్యాడ్స్ గురించి మాట్లాడాలి అంటే కొంచెం షై ఫీల్ అవుతాం, కానీ లేడీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైనటువంటి ప్రోడక్ట్ ఇది. అయితే మీరు అనొచ్చు మార్కెట్ లో కూడా ఉన్నాయి కదండి, ఇప్పుడు మీరు కొత్తగా ప్రోడక్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ కి మా ఫెమినైన్ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ చెప్తాను. బిఫోర్ దట్ ఇది ఫెమినైన్ ప్రోడక్ట్. ఫెమి అనే పేరుతో ఇంతకు ముందు కొంతమంది చూశారు, ఇప్పుడు ఇది ఫెమినైన్ గా మారింది. ఎందుకు మారింది అంటే ఈ శానిటరీ ప్యాడ్స్ ని 2 సంవత్సరాల పాటు మనందరికీ బాగా తెలిసినటువంటి స్టార్ అయిన నయనతార గారు యూజ్ చేశారు. 2 సంవత్సరాలు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ మేడం కి నచ్చి ఫెమినైన్ లో మేడం వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయ్యారు. తమిళనాడు మొత్తం మేడమే పబ్లిసిటీ చేశారు. నయనతార గారితోనే ఫెమినైన్ తమిళనాడు అంతా బాగా ఫేమస్ అయింది. నయనతార గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన తమిళనాడులో 1,00,000 వరకు లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు దీంతో. ఒక 20,000 వరకు జెంట్స్ కూడా బిజినెస్ చేస్తున్నారు. అంటే 1,20,000 డిస్ట్రిబ్యూటర్స్ తమిళనాడులో ఉన్నారు ఈ ప్రోడక్ట్ కి. ఇక ఫెమినైన్ లో స్పెషాలిటీస్ చెప్తాను. తమిళనాడు మొత్తంలో ఉన్న దాదాపు ఒక 80-90% డాక్టర్స్ దీని మీద టెస్ట్ చేసి స్టమక్ పెయిన్, ఇచ్చింగ్, ర్యాషెస్, సర్విక్ క్యాన్సర్ ఇట్లాంటి వాటి అన్నిటి నుంచి తప్పించుకోవడానికి, ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండడానికి బెస్ట్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి అంటే ఏకకంఠంతో డాక్టర్స్ చెప్పిన ప్రోడక్ట్ ఫెమినైన్. ఇక ఇప్పుడు మనం మార్కెట్ విషయానికి వద్దాం. మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ కి దీనికి తేడా ఏంటని అడిగారు కదా మీరు. జనరల్ గా మార్కెట్ లో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా, ఈ నాప్కిన్, శానిటరీ నాప్కిన్స్ తీసుకుంటే మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండొచ్చు, కానీ ఎక్స్పైరీ డేట్ కనిపించదు మీకు. వన్స్ ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఏదైనా తీసుకోండి, ఎంత బ్రాండెడ్ కంపెనీ అయినా శానిటరీ నాప్కిన్స్ అయినా మీకు ఎక్స్పైరీ డేట్ కనపడదు. అలాగే ఏ సర్టిఫికేట్ ఉండదు అసలు, అంటే ఏ ఆథరైజ్డ్ సర్టిఫికేట్ మనకు కనపడదు. మరి మీకు ఫెమినైన్ ఉన్నాయా అంటే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కంప్లీట్ గా ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్, ఇక్కడ ఫెమినైన్ కనిపిస్తుంది కదా, కింద చూడండి FDA CE ISO ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్ తో అంటే సర్టిఫికేటేషన్ తో బయటకు వచ్చింది. అలాగే మేము మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తున్నాం. 2028 అంటే ఇప్పుడు 25 లో తయారైంది అనుకోండి, 28 వరకు కూడా దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ తో సహా ఒక శానిటరీ ప్యాడ్ మార్కెట్ లోకి వచ్చింది అంటే అది ఓన్లీ ఫెమినైన్. అయితే మీరు అనొచ్చు ప్రతి ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇవన్నీ చూపిస్తారు కదా అండి. మీరు కంప్లీట్ గా ఒకసారి చూడండి, నేను మీకు డెమో కూడా చూపిస్తాను. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను. మా ఫెమినైన్ లో చూసుకుంటే లార్జ్ సైజ్ ఉంటుంది, ఎక్సెల్ సైజ్ ఉంటుంది,
డబల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉంటుంది. డబల్ ఎక్సెల్ సైజ్ ని ఎలా తయారు చేశారు అంటే స్పెషల్లీ కూడా మనకి డెలివరీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తయారు చేశారు. వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ చెంగ్ గానీ ర్యాషెస్ గానీ రాకుండా ఉండడానికి వెంటనే చేంజ్ చేసుకునే టైం కూడా వాళ్ళకు ఉండదు. అట్లాంటి వాళ్ళ కోసం స్పెషల్ గా తయారు చేశాం. ఇక లార్జ్ ఎక్సెల్ అనేది నార్మల్ గా ఉండే వాళ్ళ కోసం తయారు చేశాం. ఫెమినైన్ వాళ్ళ మరో అద్భుతమైన ప్రోడక్ట్ నేను మీకు చెప్తాను సార్. మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా మీరు చూడగానే ఏమనిపిస్తుంది, శానిటరీ నాప్కిన్ గానే అనిపిస్తుంది. కాదు, ఇది శానిటరీ నాప్కిన్ కాదు, ఇది రెగ్యులర్ గా వాడుకునేటటువంటి ప్యాడ్ అన్నమాట. ఇది ఎందుకు వాడతారు, జనరల్ గా ఒక 12-13 ఇయర్స్ దగ్గర నుంచి గర్ల్స్ దగ్గర నుంచి ఏజ్డ్ వాళ్ళ వరకు కూడా కామన్ గా గైనిక్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ర్యాషెస్ రావడం, కొంతమందికి లీకేజ్ ప్రాబ్లమ్స్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అలాంటి సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉండడం, ఒకవేళ ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వర్కింగ్ అయితే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఉన్నటువంటి ఆ అన్కంఫర్ట్నెస్ నుంచి వాళ్ళని కొంచెం ఫ్రీ చేయడం కోసం రెగ్యులర్ నాప్కిన్స్ తయారు చేశాం. ఇవి అందరూ వాడుకోవచ్చు, రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఎటువంటి ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమీ లేకుండా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి మీరు ఒకసారి వాడిన తర్వాత మీరే చెప్తారు ఫెమినైన్ లో నిజంగానే ఇది చాలా బెస్ట్ అని. నెక్స్ట్ ఇక మా ప్రోడక్ట్స్ విషయంలో కాస్ట్ డెఫినెట్ గా అడుగుతారు కదా మీరు. కాస్ట్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా 250 రూపీసే. లార్జ్ అయినా ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ లార్జ్ సైజ్ చూస్తున్నారు. లార్జ్ లో 12 ఉంటాయి. నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ తీసుకుందాం. ఎక్సెల్ వచ్చేసరికి 10 ప్యాడ్స్ ఉంటాయి. నెక్స్ట్ డబల్ ఎక్సెల్ ఉంది. డబల్ ఎక్సెల్ లో 5 ప్యాడ్స్ ఉంటాయి. 250 రూపీసే పడుతుంది. బట్ ఎందుకు మీరు అని అడగచ్చు, ఇక్కడ 5 ఉన్నాయి కదండి, 250 రూపీస్ అంటే కాస్ట్ ఎక్కువ కదా మార్కెట్ తో కంపేర్ చేస్తే. నేను మీకు డెమో చూపిస్తాను. అలానే ఇప్పుడు డబల్ ఎక్సెల్ అంటే దీని ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సైజ్ కూడా పెరుగుతుంది కాబట్టి సేమ్ కాస్ట్ కే ఇచ్చేస్తాం. ఇక ఫెమినైన్ లో మనకున్న మరో అద్భుతమైన ఆఫర్ ఏంటంటే మీరు దీన్ని అక్కడ ఉన్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ చేసి సింగిల్ ప్యాక్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో సింగిల్ ప్యాక్ కూడా, ఆన్లైన్ లో మీరు ఒక్కసారి వాళ్ళకి కాల్ చేస్తే సింగిల్ ప్యాక్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బల్క్ లో కూడా తీసుకోవచ్చు. బల్క్ లో కూడా తీసుకోవచ్చు. మీరు కొంచెం బల్క్ లో తీసుకుంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కాస్ట్ అనేది నమ్ముకోవాలంటే షాప్స్ అదైతే ఖచ్చితంగా ఉందండి. నేను చెప్తున్నాను, మీకు గనక దీంతో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే, యూజ్ చేయడం అనేది కామన్ గా, బిజినెస్ చేయాలి అనుకుంటే కేవలం ఒక 2000 రూపాయలు పెట్టుబడి పెడితే చాలండి, బిజినెస్ చేసుకోవచ్చు. ఓన్లీ 2000 తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు తమిళనాడులో దీని మీద లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2000 రూపీస్ తో మీకు కావాల్సినటువంటి దీంట్లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, మీరు స్టార్ట్ చేయొచ్చు. మార్కెటింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మీరు ఒక్కసారి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ గా చెప్తారు. ఇంకా బెనిఫిట్ ఏంటి అంటే ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ తమిళనాడులో అయితే కంప్లీట్ గా ఎక్స్పాండ్ అయిపోయింది. డీలర్స్ తీసుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవచ్చు. మీకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ లో మీరు ఎక్కువ అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉంటే మీ అమౌంట్ కి తగ్గట్టు ప్రోడక్ట్ ని వాళ్ళు మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరే ఓన్ గా సేల్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. చూసారు కదా. ఇంకోటి మేడం, మనకు మార్కెట్ లో చాలా శానిటరీ ప్యాడ్స్ దొరుకుతున్నాయి కదా, మన ఫెమినైన్ ఎందుకు తీసుకోవాలి? నేను ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. మీకు ఖచ్చితంగా మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. నేను మీకు మార్కెట్ లో దొరికే నార్మల్ శానిటరీ నాప్కిన్ కి ఫెమినైన్ నాప్కిన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ కంప్లీట్ గా క్లియర్ గా నేను మీకు ఇక్కడ డెమో చూపిస్తాను. డెమో ఏంటి అని ఆశ్చర్యపోకండి, నిజంగానే సెన్సిటివ్ మ్యాటర్ అయినా కూడా చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి మనం డెమో కూడా చూద్దాం. ఇది ఫెమినైన్ ప్రోడక్ట్ కదా, ఇక్కడ మీకు ప్యాకింగ్ దగ్గరే తెలిసిపోతుంది. చూడండి, ఇటు ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం జస్ట్ దీన్ని ఇలా లాక్ ఓపెన్ చేసుకుంటాం. జనరల్ గా మార్కెట్ లో నార్మల్ ప్రోడక్ట్ ఇలా లేదు, మనం జస్ట్ చించుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేస్తే రిమైనింగ్ వాటికి ఏమి ప్రాబ్లం లేకుండా అట్లా మనం లాక్ వేసేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కదా, ఇది ఓపెనింగ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటది, అన్నిట్లా ఉండదు. బట్ మనం అంత బాగా అబ్జర్వ్ చేయరు చాలా మంది. ఇది చూసారు కదా, ఇట్లా స్టిక్కర్ తీసుకొని చాలా ఈజీగా మనం దీన్ని తీసుకోవచ్చు. కనిపిస్తుంది కదా. సో ఇది చూడండి, ఈ స్టిక్కర్ తీసేసి పక్కకు పెట్టి నేను మీకు రెండింటికి డిఫరెన్స్ కూడా క్లియర్ గా చూపిస్తాను. చూడండి, కనిపిస్తుంది కదా సార్. ఇది ఈ రెండు, ఇది మార్కెట్ లో నార్మల్ గా మనకి రెగ్యులర్ గా దొరికే ప్రోడక్ట్. ఇది మన ఫెమినైన్ ప్రోడక్ట్. మనం ఒక 100 ml ఆఫ్ ద వాటర్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఫస్ట్ నేను 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకున్నాను.
మీకు కనిపిస్తుంది కదా, ఇది 50 ml ఆఫ్ ద వాటర్ ఇక్కడ తీసుకున్నాము. నేను దీనికి స్ప్రే చేస్తున్నాను చూడండి. వాటర్ ఎందుకు అనేది అడగద్దు, ఎందుకంటే మనం 100 ml ఆఫ్ ద వాటర్ ఈక్వల్ టు ద మనకు వచ్చేటటువంటి బ్లడ్ అనేది కొంచెం నామినల్ గా తెలుస్తుంది అందరికి. సో ఇక్కడ నేను 50 ml ఆఫ్ ద వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడ 50 ml ఆఫ్ ద వాటర్ నేను స్ప్రే చేశాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకొని నేను దీనికి స్ప్రే చేస్తాను. ఇదిగోండి 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకున్నాను కదా, మళ్ళీ నేను ఇక్కడ కూడా స్ప్రే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఫెమినైన్ ప్రోడక్ట్ మీద నేను స్ప్రే చేస్తున్నాను. మీరు కనుక కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నేను ఈక్వల్ గానే సేమ్ ప్లేస్ లోనే స్ప్రే చేస్తున్నాను రెండింటికి. ఓకే కదా, మీరు చూస్తున్నారు కదా, సేమ్ ప్లేస్ లో నేను స్ప్రే చేశాను 50 ml ఆఫ్ ద వాటర్. 50 ml ఆఫ్ ద వాటర్ లో కూడా ఎంత డిఫరెన్స్ ఉంది రెండింటికి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి. రెండింటికి ఈక్వల్ గా స్ప్రే చేశాం కదా, 50 ml. ఫస్ట్ 50కి నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. వాటర్ వచ్చింది నాకు, వాటర్ ఇక్కడ మీకు అది బయటికి లీక్ అవుతుంది, మీకు ఇట్లా తెలుస్తుంది చూడండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, అంటే ఇది వాటర్ లోపలికి అబ్జర్వ్ చేసుకోలేదు, మీకు తేడా తెలుస్తుంది. నెక్స్ట్ నేను దీన్ని రిమూవ్ చేసుకొని మరీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగోండి నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం మీకు డిఫరెన్స్ చూపించడం కోసం అని చెప్పి. ఇదిగోండి ఫుల్ డ్రై అయిపోయింది, మొత్తం డ్రై అయిపోయింది. రెండిటికి ఈక్వల్ గా చూపిస్తా చూడండి. కనిపిస్తుంది కదా, ఇక వాటర్ డ్రాప్స్ వస్తున్నాయి మీకు ఇక్కడ, వాటర్ డ్రాప్స్ వస్తున్నాయి. ఇంకోటి కూడా చూపిస్తా 50 ml కి కండిషన్ ఎలా ఉంది అనేది. ఇదిగోండి మీకు వాటర్ కనిపిస్తుంది కదా, అంటే నేను మధ్యలోనే స్ప్రే చేశా కానీ వాటర్ లీకేజ్ అనేది ఉంది. 50 ml కే లీకేజ్ ప్రాబ్లం. మీరు ఫెమినైన్ లో చూడండి, నో లీకేజ్, ఎక్కడ లీకేజ్ ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ 50తో కాదండి, నేను 100 ml కు ఒక్కసారి చేసి చూపిస్తాను. ఇంకో 50 దీనికి స్ప్రే చేద్దాం. నెక్స్ట్ 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకున్నాను సార్, చూస్తున్నారు కదా. సో మనం ఫస్ట్ అనుకున్నది 100 ml కాబట్టి నెక్స్ట్ సెకండ్ 50 ml మన నార్మల్ మార్కెట్ లో దొరికే నాప్కిన్ మీద నేను స్ప్రే చేస్తున్నాను. నేను మీకు కనిపిస్తుంది చూడండి, నేను మిడిల్ పార్ట్ లోనే స్ప్రే చేస్తున్నాను. అది ఎక్కడ దాకా లీక్ అవుతుంది అనేది మీకు వీడియోలో చాలా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీరే చూస్తే నేను మధ్యలోనే స్ప్రే చేస్తున్నాను, కానీ లీకేజ్ అనేది ఎంత దూరం వెళ్తుందో చూడండి. దీనివల్ల రెగ్యులర్ గా వాడుకునే వాళ్ళకి, బయటికి వెళ్ళే వాళ్ళకైతే అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ 50 ml తీసుకుని మన ఫెమినైన్ మీద చూద్దాం. ఇదిగోండి నెక్స్ట్ 50 ml తీసుకున్నాను కదా, ఇప్పుడు మన ఫెమినైన్ ప్రోడక్ట్ మీద నేను స్ప్రే చేస్తున్నాను. సేమ్ వేలో స్ప్రే చేస్తున్నానండి, మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. మిడిల్ పార్ట్ లోనే నేను స్ప్రే చేస్తున్నాను. 100 ml ఆఫ్ ద వాటర్ ఈక్వల్ టు ద మనకి 30 ml ఆఫ్ ద బ్లడ్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు రెగ్యులర్ గా చూసుకుంటే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, మిడిల్ పార్ట్ లోనే నేను స్ప్రే చేశాను. 100 ml స్ప్రే చేశాను. చూసారు కదా ఇక్కడ ఎంత లీకేజ్ ఉందనేది మీకు ఆల్రెడీ క్లియర్ గా కనిపిస్తుంది. మనకు అసలు ఇక్కడ కనీసం 1 డ్రాప్ లీకేజ్ కూడా మీరు వెతికినా కూడా కనిపించదు. ఫస్ట్ లీకేజ్ ప్రాబ్లం అనేది లేదు, ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఇది ఓన్లీ 4 లేయర్, మార్కెట్ లో దొరికేది ఓన్లీ 4 లేయర్ నాప్కిన్, ఇది 8 లేయర్ నాప్కిన్. మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్కడా కూడా మన నాప్కిన్ లో ఇక్కడ ఎక్కడా కూడా లాకింగ్ సిస్టమ్ ఏం లేదండి, మనం దీన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. నేను ఇక్కడ కొంచెం జస్ట్ కట్ చేస్తాను, ఎందుకంటే మీకు లేయర్స్ తెలియాలి కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ లేయర్ తీస్తున్నాను, కనిపిస్తుందా చూడండి. ఇది ఎందుకు నేను దీనికి ఇంత కష్టపడుతున్నాను అనేది మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అర్థమైపోతుంది. ఇది నేను తీసింది ఫస్ట్ లేయర్. సాగుతుంది మీకే తెలుస్తుందిగా తేడా, సాగుతుంది అంటే ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్. ఎస్ సాగుతుందండి, ఇది ప్లాస్టిక్, కంప్లీట్ గా ప్లాస్టిక్. ఇది తీసారు కదా, ఇది ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేదు కూడా చెప్తాను. ఇదిగోండి ప్లాస్టిక్, మీకు తేడా తెలిసింది కదా, ఇది ప్లాస్టిక్. ఇది ఫస్ట్ లేయర్. నెక్స్ట్ సెకండ్ లేయర్ వాడుతున్నారు. ఇది పర్ఫ్యూమ్ కోసం, అంటే మనకు తెలుసు జనరల్ గా స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి మనకి ఇక్కడ పర్ఫ్యూమ్స్ వాడే కెమికల్ ని ఇక్కడ వాడుతున్నారు. ఇది కూడా ప్లాస్టిక్ పైన చూడండి, కనిపిస్తుంది కదా, ఇది ప్లాస్టికే మీకు తెలిసిపోతాయి. ఇది సెకండ్ లేయర్. లోపల వాడుతున్నది కంప్లీట్ గా జెల్, కెమికల్ జెల్. ఇదిగోండి ఈ జెల్ కెమికల్ జెల్, ప్లాస్టిక్ మీద కెమికల్ జెల్ అప్లై చేశారు. లీకేజ్ మీకు కనిపిస్తుంది. ఇది థర్డ్ లేయర్.
నెక్స్ట్ ఫోర్త్ లేయర్, లాస్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడే చూపిస్తాను మీకు. మీరే చెప్తారు, నేను చెప్పనక్కర్లేదు. ఇదేంటో చెప్పండి. ప్లాస్టిక్ మేడం. ప్లాస్టిక్. మీరు ఏదైతే పాలిథిన్ బ్యాగ్స్ వాడుతున్నారో ఆ ప్లాస్టిక్. ఇవి వాడడం వల్ల పర్ఫ్యూమ్ జెల్, అట్లనే ఆ కెమికల్స్ వాడడం వల్ల మనకి ర్యాషెస్ రావడం, ఇచ్చింగ్ రావడం, స్టమక్ పెయిన్ అనేది బాగా పెరుగుతూ ఉంటది. ఎందుకంటే ఆ కెమికల్ బాడీలోకి వెళ్తూ ఉంటది. ఇంకా నెక్స్ట్ లాంగ్ రన్ లో డే అంతా ఇదే ఒకటే శానిటరీ నాప్కిన్ వాడేస్తూ ఉంటే, మార్చుకునే అవకాశం లేకుండా ఒకటే నాప్కిన్ తో డే అంతా మెయింటైన్ చేస్తే తొందరగా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి నేను చెప్పడం కాదు, డాక్టర్లు ప్రిఫర్ చేస్తున్నారు, చెప్తున్నారు డాక్టర్లు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా. సో ఎంత కెమికల్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ మన ప్రోడక్ట్ గురించి చూద్దాం. ఇది 8 లేయర్స్ అని నేను మీకు చెప్పాను. అవునండి. సో 8 లేయర్స్ లో ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే మన ఫెమీ ప్రోడక్ట్ కి లాకింగ్ సిస్టమ్ ఉందండి. నేను ఈ లాక్ సిస్టమ్ ను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. మీకు కనిపిస్తుంది కదా, ఇందాక ఇట్లాంటిది ఏది మీకు కనిపించలేదు. మీకు కంపారిజన్ ఇక్కడే తెలుస్తుంది. చూడండి, ఇది లాకింగ్ సిస్టమ్. ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ గా లాకింగ్ సిస్టమ్ తో ఉంది. నేను మీకు దీన్ని ఓపెన్ చేస్తున్నాను, ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదంతా కూడా లాకింగ్ సిస్టమ్. ఇది ఫస్ట్ లేయర్ గా మేము ఏర్పాటు చేసాం. నెక్స్ట్ ఇప్పుడు లాకింగ్ సిస్టమ్ తీసేసిన తర్వాత సెకండ్ లేయర్ చాలా ఈజీగా తీయచ్చు. ఈ లాకింగ్ సిస్టమ్ ఇటు సైడ్ తీసేస్తే ఇది సెకండ్ లేయర్. నేను ఓపెన్ చేస్తాను, అందుకే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. డెమోలో క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఫస్ట్ లేయర్ ఏమో లాకింగ్ సిస్టమ్, సెకండ్ లేయర్ లో మనకి ఇది ఉంది. నేను దీని గురించి మీకు చెప్తాను. ఇది కనిపించింది కదా, ఇదేంటో మీరు చెప్పండి. కాటన్ మేడం. కాటన్, అది కూడా సర్జికల్ కాటన్. ఓన్లీ మనం హాస్పిటల్స్ లో యూజ్ చేసే కాటన్ అన్నమాట. ఇది మాది సెకండ్ లేయర్. నెక్స్ట్ ఆనియన్ లేయర్. ఇది ఆనియన్ లేయర్, ఇది కూడా కాటన్ మీదే ఉంటుంది. ఆనియన్ ఇన్ఫ్రారెడ్ అంటారు, ఆనియన్ లేయర్. ఇది హెల్త్ కి చాలా బెనిఫిటబుల్ అనమాట. మీకు ఏ ర్యాషెస్ రావు, ఇచ్చింగ్ లాంటిది ఏమీ లేకుండా ఉంటుంది. ఇది థర్డ్ లేయర్ వచ్చి. నెక్స్ట్ మీకు ఈ పార్ట్ నేను క్లియర్ గా చూపిస్తున్నాను, చూడండి. దీంట్లోనే మీకు 2 లేయర్స్ దాకా ఉన్నాయి. నేను క్లియర్ గా చూపిస్తాను. ఈ పార్ట్ అంతా తీస్తున్నాను చూడండి. ఓకేనా? ఎక్కడైనా మీకు లీకేజ్ కనిపిస్తుందా? లేదు. ఇక్కడ మనం 3 లేయర్స్ అయిపోయినాయి కదా. ఇది 4th, బ్యాక్ సైడ్ ఉన్నది 5th. ఇప్పుడు నేను ఈ 4th లేయర్ ను ఓపెన్ చేస్తున్నా, చూడండి. ఓకే కదా, చూస్తున్నారుగా. ఇది 4th లేయర్. ఈ 4th లేయర్ లో కూడా లోపల ఇంకో లేయర్ కనిపిస్తుందా మీకు? ఇది 5th లేయర్. ఈ 5th లేయర్ దాటి బయటకు వస్తే ఈ లోపల ఉన్నది మనకి జెల్. ఏ జెల్ అంటే అలోవెరా జెల్. ఇదిగోండి, మీకు జెల్ తేడా తెలిసింది కదా. ఇది అలోవెరా జెల్. ఇక ఈ 5th లేయర్ లోనే మీరు ఇది చూసారు కదా, ఇది చూడండి, ఇది చూపిస్తాను. దీనికి వెనకాల ఇంకొక లేయర్ ఉంది చూడండి, 6th. ఇదేంటో కూడా మీరు చెప్పచ్చు. కాటన్, కంప్లీట్ గా కాటన్. ఇది సర్జికల్ కాటన్ అండి. ఓన్లీ సర్జరీస్ కి మాత్రమే వాడుతుంటారు. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్స్ లో యూజ్ చేస్తారు. మనకి ఇక్కడ ఇది ఎందుకు వాడుతున్నారంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉండడానికి, అలానే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవడానికి. ఆ సర్జికల్ కాటన్ ని అక్కడ సర్జరీలో తప్పితే ఇంకెక్కడ వాడుతున్నారు అంటే ఓన్లీ ఫెమినైన్ ప్రోడక్ట్ లో వాడుతున్నారు. కనిపించింది కదా మీకు. ఇప్పుడు దాదాపు 6-7 లేయర్స్ చూపించాను. ఇది లాస్ట్ లేయర్. మీకు వెనకాల స్టిక్ అయితేనే కదండి ఇలా వస్తది. అయితే ఇక్కడ మేమేం గమ్ వాడట్లేదు. ఇది ఫ్రూట్ జెల్. ఎందుకు అంటే ఇది మాత్రమే మనం అక్కడ ఎక్కువగా మనకు ఉంటుంది అటాచ్ అయ్యి. ఇది ఫ్రూట్ జెల్. ఇది కూడా ఏ రకంగానూ హార్మ్ఫుల్ కాదు. ఇది కూడా కాటన్, మీకు తెలిసిపోతుంది. అన్ని కాటన్ మీదే పెట్టాం. ఇది కాటన్ అనేది మీకు ఇక్కడ వస్తున్నటువంటి ఈ పోగు చెప్తుంది కదా, తెలిసిపోయింది కదా. ఇది మనం ఆల్రెడీ 8 లేయర్స్ లో ఉన్నటువంటి కాటన్ ని క్లియర్ గా చూసాం కదా. సో నెక్స్ట్ నేను ఈ జెల్ గురించి చెప్తా, చూడండి. మీకు ఆల్రెడీ ఇక్కడ 100 ml లోనే మీకు ఎంత ఉంది, అవునా? వాటర్ వస్తుంది. నేను దీని మీద 100 తో పాటు ఇంకో 50 ml స్ప్రే చేస్తాను. మీరు చూసారు కదా, ఇది 100 ml పరిస్థితి. ఎంత లీకేజ్ ఉందనేది మీకు ఆల్రెడీ తెలుస్తుంది. మనకి ట్రేలో వాటర్ కూడా కనిపిస్తుంది. నేను ఇప్పుడు దీని మీద ఇంకొక 50 ml స్ప్రే చేస్తానండి. లీకేజ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. నేను ఇక్కడే కాదు, మీకు ఈజీగా చూపించేస్తాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని గ్లాస్ లో వేస్తున్నా, మీకు ఇంకా బాగా తెలియడం కోసం. ఇక్కడ కూడా మీకు ఎక్కడ వాటర్ కనిపించట్లేదు. ఓకే కదా. నేను 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకున్నాను. నేను దానికి స్ప్రే చేస్తున్నాను కంటిన్యూస్ గా 50 ml. అంటే టోటల్ గా మనం దీని మీద 150 ml వాటర్ స్ప్రే చేసామండి. చూసారు కదా సార్. అది చూడండి, ఒక 1 minute మీరు చూస్తే గనక తర్వాత
ఇదిగోండి. చూసారుగా, మీకు లైవ్ లో చూపించాను. వాటర్ ఒక్క చుక్క కూడా అసలు ఒక్క చుక్క కూడా మీకు ఎక్కడ లీకేజ్ గానీ వాటర్ డ్రాప్స్ కానీ లేవు. కాటన్ కి ప్లాస్టిక్ ఉన్న డిఫరెన్స్ మీకు చాలా చాలా క్లియర్ గా కనపడింది. ఓకే. ఇప్పుడు చెప్పండి, మార్కెట్ లో ఉన్న దానికంటే ఫెమినైన్ ఎందుకు చాలా వాడాలి? డిఫరెన్స్ ఉంది మేడం. డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. అందరిలాగా కేవలం ఈ ప్రోడక్ట్ మంచిది బెటర్ అని జస్ట్ చెప్పేయట్లేదు. అందుకే మేము డెమో చూపించాం. కొంచెం టైం తీసుకొని అయినా సరే Okay. చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా ఈ ప్రోడక్ట్ అనేది ఎంత యూస్ఫుల్ ఉంటుంది, ఎంత హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అనేది. Okay. అలానే నేను మీకు ఫెమినైన్ లో రెగ్యులర్ గా వాడేటటువంటి నాప్కిన్స్ గురించి కూడా చెప్పాను ఓకే. కదా సార్. ఆ రెగ్యులర్ నాప్కిన్స్ లో కూడా వీటి వల్ల ఏంటంటే మనకి కొంచెం ఒక 20-25 ఇయర్స్ తర్వాత ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే Okay. ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం ఈ రెగ్యులర్ నాప్కిన్స్ వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. Okay. అందుకే స్పెషల్లీ డాక్టర్స్ దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. మీరే ఫైనల్ డెమో చూశారు. ఓకే. ఇది మార్కెట్ లో ఉన్న నార్మల్ శానిటరీ నాప్కిన్స్ కి మా ఫెమినైన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే. మీరు దీన్ని తీసుకోవాలనుకున్నా, అలాగే దీంతో మీరు బిజినెస్ చేయాలనుకున్నా కూడా అక్కడ ఉన్న నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం. అతి తక్కువ పెట్టుబడితో హ్యాపీగా బిజినెస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సింగిల్ ప్రొడక్ట్ అయినా తీసుకోవచ్చు మనం. సింగిల్ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు. మీరు వాడి చూడండి. Okay. ఫస్ట్ ఒక్క 250 రూపీస్ పెట్టి మీరు గనుక దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తే Okay. ఖచ్చితంగా మీరే చెప్తారు ఫెమినైన్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని. మేము చెప్పడం కాదు, మీరే పబ్లిసిటీ చేస్తారు. సూపర్ మ్యామ్. చూసారు కదా, ఇది మా ఫెమినైన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.